నా ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టు తిరుగు. ఏడికి బ్యాగ్ వేసుకుని పెద్దగా బయలుదేరినావే. ఏడికి పోయినా కానీ సాయంత్రం కల్లా నువ్వు కొంపకు చేరుకోవాలే. అబ్బా 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 ఆహా అట్టా. ఒక్కొక్కసారి ఈ సమాజం నేను లేకుంటే ఏమైపోతుందో అని భయమేచ్చింది. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? ఒక్కొక్కసారి ఈ సమాజం నేను లేకుంటే ఏమైపోతుందో అని భయమేచ్చింది. పులిందల్లో కూడా దగ్గర దగ్గర 42 డిగ్రీలు ఎండ ఉంది రే. ఈ రోజు ఎట్ట తిరిగి నేను అనుకునే సాధించా. ఏ పటాను ఇంట్లో మెడతో కొట్టినట్టున్నారే, ఇల్లు ఇడిచిపోతానట్టున్నాడు. వచ్చాడా రే శుభమా అని మంచి పని మీద బయలుదేరి నా కొడుకు దావలోనే ఉన్నాడు. ఖచ్చితంగా ఏడిపోతానని అడుగుతాడు. ఈ పనే ఏటికలేదు. వచ్చాను రే. ఏరా కాదన్నా, ఇంట్లో మెడతో కొట్టినంత మాత్రం ఇల్లు ఇడిచిపోతావన్నా. ఏందన్నా బట్టలన్నీ సర్దుకున్నావు? నేను కావాలంటే చెప్తారన్నా. నన్ను కొట్టినాడని ఎవరు చెప్పినారా నీకు? అంటే బట్టలన్నీ సర్దుకో అంటే ఇంకా పోతానే అనుకున్నా. రే శుభమా అని ఒక మంచి పని మీద బయలుదేరినా. భూమి మీద పిల్లి మాదిరి, గాలిలో కాగు మాదిరి ఎదురొచ్చినావు. ఇచ్చిపెట్టా స్వామి, నా పని నేను చేసుకుంటా. ఏందన్నా అంత ఇంపార్టెంట్ పని మీద ఏం పని మీద పోతానన్నా? రే ప్రతి ఒక్కరు నాకెందుకులే అనుకుంటా అంటే సమాజం భ్రష్టు పట్టిపోతుంది. సమాజాన్ని ఉద్ధరించేదానికి బయలుదేరినా నేను ఇంక 2 నెలలు రాను. నేను కనపడను. అంటే నీకు ఫోన్ ఏం చేయొద్దంట? ఏమొద్దు. సమాజాన్ని ఉద్ధరించినాక ఇంటికి వచ్చావు. సమాజాన్ని మళ్ళీ ఉద్ధరించులే గానీ, సమాజాన్ని మళ్ళీ మారుతులే గానీ, నువ్వు ఒక చిన్న పని చెప్తా, ఆ పని నువ్వు సక్సెస్ అయ్యి దాన్ని సాధించినావు అనుకో, సమాజాన్ని మార్చినట్టేనా? రే సమాజాన్నే ఉద్ధరించాలని బయలుదేరినోనికి నువ్వు చెప్పే చిన్న పని నాకు ఒక లెక్కనారా? ఏందో చెప్పురా. మనకు అవసరమా? చెప్తా. ఇంతేనా? సరే పోయొచ్చాండు. మళ్ళా ఈయన మళ్ళా వచ్చా. 2 నిమిషాలు వచ్చేసి. ఈ హరిగాని ముందర పెద్ద బిల్డప్ ఇచ్చి ఈ గెటపులో చూస్తే నాకు మానం పోతుందేమో. ఒక్క నిమిషం ఉండరా. అరే పటాన్న గెటప్ అంతా మార్చినారు రే. టక్కు పోయి పంచ కట్టినాడు, బూట్లు పోయి చెప్పులు వేసుకొచ్చుకున్నాడు. బాబా ఒక్క నిమిషం ఉండరా. ఏమన్నా మొత్తం మార్చిన గెటప్ అంతా? ఏం లేదు. ఏమా అసలు ఏం జరిగిందన్నా? ఒక్కసారి పైకి చూడగా. ఐపీఎల్ స్కోర్ చూడాలా? రిమోటే. మొన్న రాత్రి కింద వేసి కొట్టినా మర్చిపోయినావా? 3 పూట్ల బువ్వ తినాలా ఉందా లేదా నీకో? रुको जरा सबर करो. నేను చెప్తానే ఉన్నా, నీ వల్ల ఉన్నా. ఇంట్లో కనీసం మా ఉదయం చెప్తే టీవీ రిమోట్ కూడా మార్చుకోలేవున్నా. నీ బతుకు నువ్వు సమాజాన్ని ఏదైనా మార్చేదని ఏది ఇచ్చా పడచా అనిపోతుంది. నా వల్ల కాదు, నాకు అర్థమైంది. సమాజాన్ని మార్చాలంటే పెళ్లి చేసుకోకూడదు. అవునా, పెళ్లి చేసుకోకూడదు, అర్థమైందా? ఇంకా ఈ జన్మలో అంటే అట్ట అయిపోయింది, కానీ వచ్చే జన్మలో పెళ్లి కాకూడదు అని చెప్పి దేవుని ముక్కో. పెళ్లి చేసుకోకుండా ఫస్ట్ నుంచి నువ్వు సమాజాన్ని మార్చడంలో ఉండు. వచ్చే జన్మలో పెళ్లి చేసుకోను ఫ్రెండ్స్. వచ్చే జన్మలో పెళ్లి చేసుకోకుండా సమాజాన్ని ఉద్ధరించేదానికి అట్టే ఉండి ముందుకు నడుం కడతా. కంకణం కట్టుకో మళ్ళా ఒకసారి. ఓకే సరేనా? ఆల్ ది బెస్ట్. పోయింది మా మగని ఎదురు దోశలు అంటే అయిపోతా.